సార్ ఈ రేడియేషన్ థెరపీ అంటే సాధారణంగా థెరపీస్ అంటే కొందరు భయపడుతూ ఉంటారు. ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. రేడియేషన్ థెరపీ పట్ల ఎక్కువ అతిపెద్ద అపోహలేంటి? సో మెయిన్‌గా చాలామంది ఏమనుకుంటారంటే పేషెంట్స్ రేడియోథెరపీ చేసుకుంటే ఇది చాలా అంటే హైలీ రేడియో యాక్టివ్ అయిపోతారు. పేషెంట్ కూడా రేడియో యాక్టివ్ అయిపోతారు. పేషెంట్ దగ్గరగా ఉండకూడదు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు. ఇది చాలామందికి పేషెంట్స్‌లో అపోహలో ఉంది. సో ఇది మెయిన్‌గా ఏంటంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అనేది పేషెంట్కి అంటుకునేది కాదు. పేషెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కాదు. ఏదైతే మనం రేడియేషన్ ఇస్తామో అది ట్యూమర్ సెల్స్లో డిపాజిట్ అయ్యి ఆ ట్యూమర్ సెల్స్ని కిల్ చేసుకుంటూ వెళ్తుందే కానీ పేషెంట్ నుంచి ఇంకో పర్సన్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎటువంటివి కావు. ఎందుకంటే పేషెంట్ ఈజ్ నాట్ రేడియో యాక్టివ్. సో అందువలన నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే పేషెంట్గా చూసి వాళ్ళకి మనం ఎంత మోరల్ సపోర్ట్ ఇస్తే అంత మంచిది. అంతేకాని పేషెంట్ని మనం దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇప్పుడు రేడియేషన్ థెరపీ అనేది ఓన్లీ హైలీ అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 4 క్యాన్సర్స్లోనే ఇస్తారు అనే అపోహ కూడా ఉంది. కానీ దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే రేడియోథెరపీ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో చాలా ముఖ్యమైన భాగంగా ఇప్పుడు ట్రీట్మెంట్గా పరిగణించబడింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ క్యాన్సర్స్ మనం రేడియోథెరపీ లేకుండా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. ట్రీట్మెంట్ క్యూరేటివ్గా మనం చేస్తున్నాం. సో 70% ఆఫ్ క్యాన్సర్స్లో రేడియోథెరపీ రోల్ ఉంది. సో అది రకరకాల ఒక సెట్టింగ్లో మనం ఇస్తాం. ఉదాహరణకి చెప్పాలంటే డెఫినెటివ్ రేడియోథెరపీ, ఉదాహరణకి కార్సినోమా లారెంక్స్ అంటే స్వరపేటిక క్యాన్సర్లో ఇది పర్టికులర్గా మనం ఓన్లీ రేడియోథెరపీతోనే మనం మొత్తం తగ్గించవచ్చు వితౌట్ సర్జరీ. ఎందువల్లంటే రేడియోథెరపీ ఈజ్ ఈక్వలెంట్ టు సర్జరీ. సో లోకల్ ట్రీట్మెంట్లో సర్జరీ ఏ రోల్ ఇస్తుందో అదే రకంగా రేడియోథెరపీ కూడా చేస్తుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ అడ్జువెంట్ సెట్టింగ్స్. అడ్జువెంట్ అంటే ఆపరేషన్ తర్వాత లెఫ్ట్ ఓవర్ ట్యూమర్ బాడీని మనం ఖచ్చితంగా ట్రీటెడ్ బై రేడియోథెరపీ. అక్కడ కూడా మన రేడియోథెరపీ రోల్ ఉంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ నియో అడ్జువెంట్ సెట్టింగ్స్. నియో అడ్జువెంట్ అంటే ఏదైనా పర్టికులర్ పెద్ద ట్యూమర్ ఉంటే కనుక ఆ ట్యూమర్ సైజుని షింక్ చేయడానికి నియో అడ్జువెంట్ ఆర్ ప్రీ ఆపరేటివ్ రేడియోథెరపీ. ఇది ముందు రేడియోథెరపీ ఇవ్వడం వల్ల ఒక 15 to 20 సిట్టింగ్స్ ఇవ్వడం వల్ల రేడియేషన్ వల్ల షింక్ అవుతాయి. ఎస్పెషల్లీ సార్కోమాస్లో, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో, రెక్టల్ క్యాన్సర్స్లో ఈ ప్రీ ఆపరేటివ్ రేడియోథెరపీ సెట్టింగ్స్ మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పాలియేటివ్ సెట్టింగ్. పాలియేటివ్ సెట్టింగ్ అని ఎందుకంటారంటే మీరు చెప్పిన స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా మనం రేడియేషన్ యూజ్ చేయొచ్చు. బట్ చాలా లిమిటెడ్ యూస్ అది. బట్ ఎక్కడ ఇస్తామంటే చాలా ఇప్పుడు బోన్ మెట్స్ ఉన్నాయి. బోన్ మెట్స్ అంటే బోన్స్లోకి స్ప్రెడ్ అయిన క్యాన్సరు. ఆ స్ప్రెడ్ అయిన క్యాన్సరు చాలా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది, పెయిన్ ఇస్తూ ఉంటుంది పేషెంట్కి. అక్కడ మనం రేడియోథెరపీ వల్ల ఆ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం హీమోస్టాటిక్ రేడియోథెరపీ అంటే ఏదైనా ఒక ట్యూమర్ బ్లీడ్ అవుతుంటే కనుక ఇమీడియట్గా మనం రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ బ్లీడ్ ఆగిపోతుంది. సో ఇంకా వేరే దేంతో కూడా ఈ ట్యూమర్ బ్లీడ్ ఆగదు. అలాంటి దగ్గర కూడా మనం రేడియోథెరపీని యూజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ పాలియేటివ్ రేడియోథెరపీ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.